ఈరోజు మియాపూర్ మాతృశ్రీ నగర్లోని శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, లక్ష్య సాధన పట్ల అవగాహన కల్పించేందుకు ఇన్స్పైర్ అనే ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సివిల్స్ మెంటర్, మోటివేషనల్ స్పీకర్ బాలలత హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలలత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యా దశ నుంచే ఐఐటిఎన్, ఎన్ఐటిఎన్, మెడికల్ వంటి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, ఇందుకోసం లక్ష్య సాధనకు నిరంతర కృషి, క్రమశిక్షణ తప్పనిసరిగా అవసరమని ఆమె తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. తన స్వంత జీవిత ప్రయాణాన్ని ఉదాహరణగా వివరించి వైకల్యాన్ని జయించి విజయం సాధించవచ్చని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. అనంతరం కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాల ద్వారా మానసిక ధైర్యం, పోటీతత్వం పెంచడమే కాకుండా జీవితంలో ఆత్మధైర్యంతో ముందుకు వెళ్లొచ్చని శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల చైర్మన్ లింగంనేని ప్రమీళారాణి తెలిపారు. నన్ను చూడంగానే ఇది సాధించింది, ఈ అమ్మాయి చాలా గ్రేట్ అనుకోవాలి, అంతేగాని అయ్యో పాపం ఈ అమ్మాయి నడవలేదని చెప్పి జాలి పడకూడదు. నోబడీ షుడ్ షో సింపతి ఆన్ మీ అనిపించింది. దాన్ని నేనేం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఎగ్జామ్ గుర్తొచ్చింది. అదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ గుర్తొచ్చినప్పుడు నాకు తెలుసు అది చాలా టఫ్ ఎగ్జామ్ అని. కానీ నా మనసులో ఒకటే, నేను లైఫ్లో ఏదైనా చేసి చూపించాలి, లేకపోతే నా జీవితం మొత్తం అందరూ సింపతి చూపిస్తూ ఉంటారని. ఆ టైంలో పాస్ అయితే సివిల్స్ పాస్ అవ్వాలి బతుకుంటే, లేకపోతే అసలు ప్రపంచాన్ని నా ముఖం చూపించకూడదు అనుకున్నాను. ఆ సందర్భంలో సివిల్స్ ఎగ్జామ్ రాయాలంటే బేసిక్స్ రావాలి. బేసిక్స్ రావాలంటే నమస్తే టు ఎవ్రీవన్. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జనవరి మంత్ అనేది చాలా క్రూషియల్ మంత్. ఎందుకు అంటే మెజారిటీ తెలుగు స్టూడెంట్స్ చూస్ చేసుకునే గ్రూప్స్ ఎంపీసీ అండ్ బైపీసీ. కమింగ్ టు ఎంపీసీ, జనవరి మంత్లో జరగబోయే జేఈ మెయిన్స్ 2026 ఫేజ్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఈ టైంలో స్టూడెంట్స్ నెగిటివ్ థాట్లోకి వెళ్లకుండా, పానిక్ అవ్వకుండా ఇన్స్పిరేషనల్ వీడియోస్ కానీ స్పీచెస్ కానీ ఇస్తూ స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో బాలలత మేడం గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం స్టూడెంట్స్ అందరినీ చాలా చక్కగా మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ముందుకు తీసుకుని వెళ్లారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో అండ్ మై డియర్ టీచింగ్ స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, చాలా చక్కగా స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ ఈ స్టేజ్ వరకు తీసుకుని వచ్చారు. పేరున ప్రతి టీచర్కి, ప్రతి అడ్మినిస్ట్రేటర్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు అంటే శ్రీ వశిష్ఠ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత మంచిగా డెవలప్ అయ్యింది అంటే కేవలం